ఆల్ ఏఎన్ఎమ్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో అన్మోల్ న్యూ వెర్షన్ అప్డేట్ చేసుకోవడం గురించి చెప్పడం జరుగుతుంది. మనకి అంతకుముందు అన్మోల్ 5.0.5 60 వెర్షన్ ఉండింది. ఇప్పుడు 5.0.6 వెర్షన్ని ఇవ్వడం జరిగింది. సో దానికి మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ మీరు మీ యొక్క అన్మోల్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించగానే మీరు అన్మోల్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మీకు అప్డేట్ అని ఇక్కడ చూపిస్తుంది. కొత్త వెర్షన్ వచ్చింది, అప్డేట్ చేసుకోండి అని. సో అంతకుముందు మనకి 5.0.579 ఉంది, అదే మళ్ళీ 80 అయింది. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా 5.0.6 వెర్షన్. సో దీనికి అప్డేట్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ మామూలుగా డైరెక్ట్గా మీ గూగుల్ ప్లే స్టోర్కి తీసుకువెళ్తుంది. గూగుల్ ప్లే స్టోర్లో మీకు ఇక్కడ అప్డేట్ అని కనబడుతుంది. సో ఎవరు అన్ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ జస్ట్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ న్యూ వెర్షన్లో ఏమి ఇచ్చారు అని అంటే మనకి సెక్యూరిటీ ఫీచర్స్ అప్డేట్ చేయడం జరిగింది. అంతకుముందు మీ యొక్క అన్మోల్ లాగిన్ చేయడానికి జనరల్గా డైరెక్ట్గా మీరు మీ యొక్క పాస్వర్డ్ ఎంట్రీ చేస్తున్నది ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్లో లాగిన్ అవుతారు. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఎవరైతే అన్మోల్ లాగిన్ అవుతున్నారో వాళ్ళు ఆర్సిహెచ్ పోర్టల్లో ఏదైతే మొబైల్ నెంబర్ అక్కడ ఎంట్రీ చేసి ఉన్నారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. సో ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యే విధానాన్ని ఈ కొత్త వెర్షన్లో ఇవ్వడం జరిగింది. సో మీకు ఇక్కడ అప్డేట్ అనేది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ అప్డేట్ అయిన తర్వాత మీరు లోపలికి వెళ్తే దాంట్లో ఏవి ఇంకా కొత్త వెర్షన్స్లో ఏమి ఇచ్చారు ఏంటి అనేది పూర్తిగా చూద్దాం. సో కాబట్టి ప్రతి ఒక్క ఏఎన్ఎం కూడా తప్పనిసరిగా మీ అన్మోల్ని ఒకసారి ఓపెన్ చేసి లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు కొత్త వెర్షన్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. సో అందరూ అన్మోల్ ద్వారా వర్క్ చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అన్మోల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు. అన్మోల్ చాలా చక్కగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క ఏఎన్ఎం అన్మోల్ ద్వారానే వర్క్ చేయొచ్చు. మీకు అన్మోల్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది. జస్ట్ ఓపెన్ క్లిక్ చేసుకుంటే మీకు అన్మోల్ 5.0.6 వెర్షన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ 5.0.6 బ్రాకెట్లో 80 వెర్షన్ వస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మీకు వెర్షన్ ఏముంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ 5.0.6 బ్రాకెట్లో 80 వెర్షన్తో ఉంటుంది. సో మీ లాగిన్ సేమ్ మార్చాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్గా మీ పాత పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్తోనే మీకు లోపలికి వెళ్తుంది. సో ఇట్లా లాగిన్ అవుతుంది. మీకు జనరల్గా మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏం మారింది అనేది మీకు తెలియదు. కాబట్టి పూర్తిగా ఈ వెర్షన్లో ఏ సెక్యూరిటీ ఫీచర్స్ ఇచ్చారు, ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా కంపల్సరీ అన్మోల్ అప్డేట్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్. ఇట్లాంటి అన్మోల్ సంబంధించిన వర్కింగ్ వీడియోస్ ఈ యూట్యూబ్లో చాలా ఉన్నాయి. మీకు తెలిసిన మీ కొలీగ్ ఏఎన్ఎమ్స్ కూడా తెలియజేయండి. అందరూ అన్మోల్ని సక్సెస్ఫుల్గా వాడే విధంగా వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.